హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా సినిమా న్యూస్. నేను మీ యశ్వంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా టాపిక్ వచ్చేసి ఒకప్పటి జనరేషన్కైనా ఇప్పటి జనరేషన్కైనా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపించే మన మన్మధుడు కింగ్ నాగార్జున గారు, నవ్వులకి నవ్వులు తెప్పించే మన అల్లరి నరేష్ గారు అండ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల వరకు జర్నీ చేసిన మన వైజాగ్ కుర్రాడు రాజ్ తరుణ్ గారి కాంబోలో రాబోతున్న నా సామి రంగా అచ్చ తెలుగు సంక్రాంతి సినిమా టీజర్ గురించి. నాగార్జున గారిది ఇది సరైన కథ భయ్యా. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నాగార్జున గారికి సరైన కథ పడితే బొమ్మ బ్లాక్ బాస్టరే అనే సంగతి మనందరికీ తెలిసిందే. సరే, మిగతా విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియా ఛానల్కి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట కూడా కోడి అని చెప్తా, మీకే యూజ్ మరి, సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సోగ్గాడి చిన్న సినిమాలో అల్లరి రొమాన్స్ లో ఎర్రగా తీసిన కింగ్ తర్వాత ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో చూపించలేదు. అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ పడితే నాగార్జున ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేస్తాడని మరోసారి నా సామిరంగా హడావిడి ద్వారా హైలైట్ అవుతుంది భయ్యా. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ అధినేత శ్రీనివాస చిత్తూరి గారు నిర్మిస్తూ విజయ్ బిన్నీ గారు రచనా దర్శకత్వం చేశారు. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి సిద్ధం కాగా టీజర్ వచ్చేసి 15న యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. సో కింగ్ నాగార్జున కెరియర్లో ఫుల్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో చాలా రోజుల తర్వాత ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ మూవీలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. నాగార్జునకి తనకి మధ్య ఉన్న క్యూట్ రొమాంటిక్ స్టోరీని టీజర్లో చూపిస్తూ దానిని డిఫరెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేశారు. ఓసారి నాగార్జున నరేష్ రాజ్ తరుణ్కి తమ స్టోరీ చెప్తున్నట్లు చూపిస్తే ఇంకోసారి హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇద్దరితో మాట్లాడుతూ నాగార్జున గురించి అడుగుతున్నట్లు చూపించారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా పక్కా మాసివ్గా చూపించారు భయ్య. అదే టైంలో మాస్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేసి టీజర్ ని ఫుల్ ప్యాక్ తో డిజైన్ చేశారు. టీజర్ అయితే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగానే ఉంది భయ్య. అలాగే సినిమాలోని డైలాగ్స్ మరీ హై రేంజ్ లో లేవు కానీ చూస్తుంటే లోకల్ మాస్ ను చాలా బాగా చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్టోరీ స్క్రీన్ ప్రెసెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మ్యూజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రీవియస్ సంక్రాంతి సెంటిమెంట్ గా వచ్చిన సోగ్గాడి చిన్నైన, బంగారు రాజు బాగా హైలైట్ అయ్యాయి. మరి సినిమా ఆ రేంజ్ లో క్లిక్ అవుతుందో లేదో చూడాలి మరి. అయితే నరేష్ అన్న మాస్ లుక్ లో కనిపిస్తుండగా రాజ్ తరుణ్ కూడా చాలా డీసెంట్ రోల్ లో కనిపిస్తున్నాడు. మ్యూజిక్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి ఎంతో చక్కగా పల్లెటూరు వాతావరణానికి తగినట్టుగా సంగీతం అందించారు. సో నాగార్జున ఫ్యాన్స్ ఎలాంటి స్టోరీ లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఆ స్టోరీ సంక్రాంతికి కానుకగా రాబోతుంది భయ్యా. మరి ఈ సినిమా మన కింగ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి మరి. టీజర్ ఇంకా ఎవరో చూడకపోతే ఓ లిక్కేసి అని చెప్తా. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్ గాయస్. మీ అందరికీ తెలిసిన విషయమే, పైరసీ మాత్రం చేయొద్దు, థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.